ఓం నమో వెంకటేశాయ. ఆళ్లగడ్డ పరిసర ప్రాంత ప్రజలు, శ్రీవారి భక్తులు 230 కిలోమీటర్ల పాటు పాదయాత్ర సంకల్పించారు ఆళ్లగడ్డ నుంచి తిరుమల క్షేత్రమునకు. అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనే గగనమనే. ఇక్కడ మా ఫ్రెండ్ 3 times తిరుమల పాదయాత్ర చేసి ఈ సంవత్సరం సైకిల్ యాత్రగా వెళ్తున్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం. ఈ పాదయాత్ర సంకల్పం విజయవంతంగా పూర్తి కావాలని దేవుడికి నమస్కరించి పూజ చేసి బయలుదేరుతున్న భక్తులు. సో ఇంతలోగా మనం ఎంట్రీ ఇచ్చేసాం అనమాట. మన ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేద్దామని. సో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ పాయింట్ రీచ్ అయ్యి టిఫిన్ చేసుకుని బయలుదేరుతారు. తిరుమల క్షేత్రమునకు 15వ పాదయాత్ర. సో ఇక్కడ చూడండి టిఫిన్ రెడీ చేస్తున్నారు. సో వీళ్ళ లగేజ్ అంతా ఈ ట్రాక్టర్స్ లో వాళ్ళు పెట్టుకుని బయలుదేరుతారండి. ట్రాక్టర్స్ ముందు వెళ్తుంటాయి, వెళ్ళి వాళ్ళకు ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటారు. మళ్ళీ చట్నీ, సాంబార్, వడ రెడీ అయిపోయినాయి. వీళ్ళంతా శ్రీవారి భక్తులు అండి, పాదయాత్ర వెళ్ళేవాళ్ళు. సో లంచ్ పాయింట్ కి అయితే రీచ్ అయ్యారు. సో పెద్ద స్ట్రాంగ్ గా నడుస్తూ వస్తున్నాడు. ఇక్కడ వీళ్ళకి ముందే వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేసి ఉంటారండి. ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో అలసిపోయినా అసలు పోయినా పోయేదేముంది తాత. ఈ పాదయాత్ర సంకల్ప యాత్ర అని 15వసారి జరుగుతుంది. మొట్టమొదటి నుంచి వెళ్ళిన పెద్ద ఆయన చూపిస్తారు. ఈ పెద్ద ఆయన వెళ్తున్నాడు, వెళ్ళాడు. ఆ పెద్ద ఆయన కోసం అయితే ఒక లైక్ చేయండి. సందీప్ అయితే సైకిల్ యాత్ర చేస్తూ వీడియో పోస్ట్ చేస్తున్నాడు. చాలా మరి టోల్ దగ్గర లంచ్ చేసుకొని స్టార్ట్ అయ్యారు. సో డే 1 కంప్లీట్ అయ్యేసరికి వీళ్ళు దువ్వూరు అయితే చేరుకున్నారండి. సో ఇక్కడ ఫుడ్ ఇడ్లీ, చట్నీ, సాంబార్ చేశారు. విశ్రాంతి తీసుకుంటారు. మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవుతారు. యూట్యూబ్ లో పడతారా మీరంతా? యూట్యూబ్ లో పడతారా? కొండపల్లె సో డే 2 జై బజరంగ బలి అంటూ మన సైకిల్ యాత్రికుడు సందీప్ బయలుదేరి వీడియో కవర్ చేస్తూ నెక్స్ట్ టిఫిన్ పాయింట్ కొద్దిగా దూరంలో ఉంటుంది, అక్కడికి వెళ్తున్నారు. టిఫిన్ పాయింట్ కి అయితే మైదుకూరు సాయిబాబా టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యారు. ఇది మైదుకూరులో ఉన్న సాయిబాబా టెంపుల్ అండి. ఇక్కడ టిఫిన్ రెడీ చేస్తున్నారు. టిఫిన్ చేశాక మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ ఊరు ఏదో గెస్ట్ చేయండి గైస్, కామెంట్ చేయండి. సో కాజీపేట అయితే రీచ్ అయిపోయారు.
ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఇక్కడ లంచ్ చేసి మాట్లాడతారు. ఇప్పుడు ఆడావు మధ్యాహ్నం అన్నం ఎప్పుడే. సో ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అది ఆడుకోలే డే 2 డెస్టినేషన్ పాయింట్ అండి. డే 2 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రెస్ట్ తీసుకుంటారంట వీళ్ళు. ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారు నైట్. ఇప్పుడైతే ఇప్పుడు ఇదే యూట్యూబ్ ఛానల్ పంపించాను. కథ వేరుంటది. తెచ్చాను ఆడ నిలబడు తెచ్చాము. పన్నావు లేరా? పన్నావు స్టైల్ పన్నావు. వాడు ఏమనింటే అదల్లా మళ్ళీ